ఆచి చికెన్ మసాలా. జగన్ కోసం కిరాయి మనుషులు ఎంత ఇచ్చారంటే అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. దానికంటే ముందుగా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన ఎంత బాధాకరమైనది. కొన్ని కుటుంబాలు బాధితులుగా మారి వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. సో అటువంటి సమయంలో ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులైనా సరే ఒక భరోసా, ఒక ధైర్యం నింపటం కోసం పరామర్శకు వస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన పరిస్థితి, కారణం ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ అరుపులు కేకలు పెట్టేవాళ్ళు ఏ ప్రాంతం అన్నా తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నా ఇలాంటి బ్యాచే ఉంటారు. అదేంటి, ఎలా పాసిబుల్? ఎక్కడికి వెళ్ళినా సమయం, సందర్భం, అక్కడ పరిస్థితి అవి ఏవి కూడా పట్టవు. సీఎం సీఎం అని అరుస్తారు. ఇది సీఎం సీఎం అని అరిస్తే అది ఎంతవరకు సమంజసం అంటారు? ఒక ప్రక్కన బాధిత కుటుంబీకుల్ని పరామర్శకు వెళ్ళినప్పుడు అది ఎంత విషాదకరమైన ఘటన కాబట్టి దానికి సంబంధించి వాళ్ళతో ఏదో మాటామంది జరుగుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్. అరే అక్కడ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెబుతారు, దేని గురించి మాట్లాడతారు అనేది ప్రక్కన పెట్టేసి ఏదో చెవు కోసిన మేకలాగా ఒకటే అరుపులు కేకలు, సీఎం సీఎం అని. అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండదా? మనం ఎక్కడికి వచ్చాం, ఎందుకు, ఏమని అరుస్తున్నాం, దానివల్ల మన నాయకుడికి ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతింటది అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా పడితే అలాగా అరుపులు కేకలు. ఇక దాని తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు ప్రజలు అలాగం వస్తున్నారు, ఏంటి బాగా వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2024 ఎన్నికలకు ముందు కూడా సిద్ధం సభలు పెట్టినప్పుడు జనాలు బాగానే విరివిగా వచ్చారు. సో అంతమంది వచ్చినా కానీ ఓట్లు ఎందుకు పడలేదు, అరే ఈవీఎంలో ఏదో జరిగింది అని మాట్లాడుకుంటున్నారే కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు ఓట్లు వేసారా అన్న ప్రశ్నకి మాత్రం సమాధానం వెతకట్ల వాళ్ళు. ఇదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా జనాలు వచ్చారు కానీ ఓట్లు వేయలే. అది ఏదో మరి అప్పుడు చెప్పేవాళ్ళు కదా, సినిమా యాక్టర్ కాబట్టి వస్తున్నారా అది ఇది. సరే ఎనీహౌ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కూడా జనాలు దండిగా వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. అదేంటి, మరలా ఈ ప్రజలను చూసి ఇంకేముంది బ్రహ్మాండం, అసలు కావాలని ఏదో చేశారు అని చెప్పేసి అని కూడా వాళ్ళ యొక్క ఆలోచన తీరు చూసేవాళ్ళకి ఇది. కానీ అక్కడ నాయకుడికి కానీ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు కానీ వాళ్ళందరికీ తెలుసు అసలు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు విజువల్స్లో వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది కూడా. సో ఒకదాని తర్వాత ఒకటి మీకు చూపిస్తా, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ చూద్దాం ఒకసారి, ముందుగా ఈ వీడియో చూద్దాం. స్టీల్ ప్లాంట్ సంబంధించిన మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాదా అంటున్నాను. అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారు? 100 రూపాయల. ఇక్కడ చూశారు కదా పాపం వీళ్ళు ఎంత అమాయకులు అంటే, ఎందుకు వచ్చారో తెలియదు ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ అతను కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళ అని ఎందుకు అడిగాడో బహుశా ఒకవేళ ఇలాగే వేరే వేరే నియోజకవర్గాల్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ ఒకవేళ డబ్బులు పంచి ఉంటే అవి కూడా ఇప్పుడు వేసి, ఇదిగో ఇది అప్పుడెప్పుడుతో పాతదే వాటిని తీసుకొచ్చి ఇప్పుడు వేసారు అని చెప్పేసి అంటారనేమో. కానీ మొత్తానికి అతను అడగటం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళ కాదండి. ఒక ఆవిడ ఏమన్నది పాపం, ఎంత అమాయకురాలు అంటే ఎవరికో దెబ్బలు తగిలినాయి అంట, వచ్చారు. దెబ్బలు కాదండి పోయారని చెప్పేసి పక్కన ఆవిడ అంటుంది. తీరా ఎంత ఇచ్చారంటే 100 రూపాయలు అని చెప్పేసి అన్నారు. 100 రూపాయల. పోనీ ఇది ఒకటేనా, దీని తర్వాత ఏంటో చూద్దాం ఇంకోటి.
ఎవరు తీసుకుని వచ్చారు? వెంకటేశనా? ఎవరు? అందుకు కూడా వైసీపీ మా కాలే తీసుకొని వచ్చారు. 500 ఇస్తారన్నారు. ఎంత తీసుకున్నారు? 100 రూపాయల 100 రూపాయలకి వచ్చారా? వాటర్ బాటిల్ ఇచ్చారా? అదే అది కూడా మీకు వచ్చారా? అది రెడీ చేసి వచ్చాము. 500 ఇస్తారన్నారు. పాపం వీళ్ళు చూడు, వీళ్ళు ఏమంటున్నారు, ఎంత ఇచ్చారమ్మా అంటే 100 రూపాయలు. అదేంటి 100 రూపాయలేనా, కనీసం వాటర్ బాటిల్ అన్నా ఏమన్నా ఇచ్చారంటే వాటర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి పాపం పక్కన ఆవిడ అంటుంది. 7% ఉన్నదే ఏదో ఒకటి 100 రూపాయలన్నా వస్తే ఖాళీగా ఉంటే ఏమొస్తుందని చెప్తాను. సరే, ఓ విధంగా ఇక్కడ పాజిటివ్ యాంగిల్ కూడా ఎత్తుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల పాపం వీళ్ళకి 100 రూపాయలన్నా వచ్చినాయి. సో ఆ రకంగా ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకొక విజువల్ చూద్దాం. జగన్ వస్తున్నాడా? రూపాయలే 500 ఇస్తున్నారంట. ఇప్పుడు 100 పాపం ఇక్కడ వీళ్ళ బాధ చూడండి. ఏంటి 100 రూపాయలేనా అంటే 100 రూపాయలే. అదేంటి ఇంకా ఎక్కువ ఏమైనా ఇస్తున్నారంటే ఏమో, ఆయనకి ఎంత ఇస్తున్నారో మాకు తెలియదు, మాకు మాత్రం ఆయన 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే బహుశా మధ్యలో మింగేసే వాళ్ళు కూడా ఉన్నారేమో. అది వాళ్ళ యొక్క ఒపీనియన్. ఇక దాని తర్వాత మరొక వీడియో చూద్దాం. బాగా 500 అన్నారు, 200 ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారా? స్టీల్ ప్లాంట్ బాధితులు ఎవరు తీసుకొచ్చి మీకు ఏమైనా పెట్టారమ్మా? ఆటో మీద మీరు పెట్టుకున్నారు డబ్బులు. ఇది పరిస్థితి. అసలు కథ ఏంటి అంటే, ఇది వీళ్ళు ఏంటి పాపం ఏమన్నా పెట్టారమ్మా మీకు అని అడిగితే వీళ్ళు నీళ్ళే ఇవ్వలేదు, ఇంక మాకేం పెడతారు అని చెప్పేసాను. ఇదేదో జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గాని కాదు, కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ ఈ అంశం ఎందుకు అంటే, ప్రధానంగా ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు కూడా జన సమీకరణ అవసరమా? ఒకవేళ స్థానిక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా ముందుగానే ఈ రకంగా చేయాలి అని వాళ్ళకి ఏమైనా ఉద్దేశమా? ఈ సమీపంలో ఎన్నికలు కూడా ఏమీ లేవు. అటువంటి తరుణంలో ఇక్కడ జన సమీకరణ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సినంత అవసరం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా వీళ్ళందరూ వీళ్ళే కొంచెం నా బలం చూపించుకోవాలి, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇదిగో మా వాళ్ళు ఎంత చేశారు అని చెప్పి చూపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి అనేవేనా ప్రయత్నం? సో ఏది ఏమైనా ఇక్కడ ఏదైనా స్వచ్ఛంగా ఆ యొక్క నాయకుడి పైన అభిమానం ఉండి వస్తాం వేరు. సరే వాళ్ళకి ఏ పని లేదు కదా పోనీలే అని చెప్పేసి ఈ రకంగా రావటం వేరు. సో దీనిని బట్టి ఏమని అర్థమవుతుంది? ప్రజలకు తెలియదా? ఒకవేళ నిజంగానే వాళ్ళు రియల్గా అభిమానంతో వస్తున్నారా, ఆర్టిఫిషియల్గా డబ్బుల కోసం వస్తున్నారా ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారా వేయట్లేదా అనే దానికి నిదర్శనం ఇది. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు 100 రూపాయలే తీసుకొని, కానీ వాళ్ళకి ఎంత బాధ ఉంది,
ఆ ఎండనబడి వచ్చాం, త్రాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదు, అసలు పట్టించుకున్నవాడు లేడు, ఈ 100 రూపాయల కోసం. పాపం వాళ్ళు ఇంకా అందులో కూడా ఆ 100 రూపాయలైనా వస్తాయి కదా అనే ఏదో ఆశతో వస్తూ ఉన్నారు. సో అసలు కథ ఏంటి అని అంటే ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం బాగా వచ్చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది అని అనుకుంటే మరలా పప్పులో కాలేసినట్లే. సో ఆ ప్రకారంగా ఇక్కడ అసలు ప్రజానాడు ఏంటి అని జెన్యున్గా తెలుసుకోవాలి అంటే ఇలా డబ్బులు ఇస్తే తెలియదండి అక్కడ పరిపాలన ఎలా ఉంది ఏంటి. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమా? ఒకవేళ ప్రభుత్వ వైఫల్యం ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వానిదా కేంద్ర ప్రభుత్వానిదా? ఏ ప్రభుత్వానిదైనా సరే బాధ్యతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రశ్నించాలి కూడా. భవిష్యత్తులో ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలి అనేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ ఎలా చెప్పారో ఎగ్జాక్ట్గా అది ప్రతి ప్రభుత్వం కూడా ఆ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సఫిషియెంట్ మ్యాన్ పవర్ లేనప్పుడు మరి ఆ మ్యాన్ పవర్ని కూడా రిక్రూట్ చేసుకోవాలి. అలాగే దానికి తగినట్టుగా ప్రొడక్షన్ ఉంటుంది. అంతేగాని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం 10 మందిని తీసుకొని 15 మందికి సరిపడా వర్క్ చేయించుకోవాలి అంటే ఇదిగో ఇట్లాంటి దుష్ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ కార్మికుల ఆ బాధితుల కుటుంబాలకి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి హంగు ఆర్భాటాలు లేకపోతే బల నిరూపణలు ఇలాంటివన్నీ ఎందుకండి? సో దీనివల్ల ఇప్పుడు ఏమైంది, అసలు బండారం బయటపడితే ప్రజల్లో ఇక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఈ రకమైన పనులు చేస్తారా అనే చులకనతనం రాదంటారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.